చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సేవకులు జోసెఫ్ గారికి, బ్రదర్ జాన్ గారికి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదండి? చాలా రోజుల తర్వాత దేవుని కృపను బట్టి మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు సహాయం చేశారు. ఈరోజు ఇక్కడ నిలబడి దేవుడు కొద్ది మాటలు మాట్లాడడానికి కూడా సమయాన్ని ఇచ్చారు. ఆ ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా ఒక 2-3 విషయాలు మనం నేర్చుకొని సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. మనం దాన్ని తెలుసుకుందాం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దానిని అడుగుమని సెలవీయగా చాలు. ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. దేవుడు సొలొమోను గారికి ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుచున్నాను అని అడుగు అంటున్నారు. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? దేవుడు ఎవరిని అడుగుతున్నారు? సొలొమోను గారిని కూడా అడుగుతున్నారు. సొలొమోను గారిని నేనేమి ఇయ్యాలో దయచేసి నన్ను అడుగు అని అడుగుతున్నారు. ఇదే మాట మనల్నే దేవుడు అడిగితే ఒక పెద్ద చిట్టానే తీసుకొస్తాం. ఎందుకంటే మనం ఎవరమండి? మానవులకి ఏంటంటే ఆశాజీవి. ఎవరండి మానవులు? ఆశాజీవి. మరి అదేంటి సొలొమోను కూడా మానవుడే కదా అంటే, సొలొమోను దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏం అడిగాడు నేను చెప్తాను. కానీ మన దగ్గరికి వచ్చేసరికి మనం ఎవరమంటే ఆశాజీవులం. మనం ప్రార్థన చేస్తాం, దేవుడా నాకు పలానాది అవసరం ఉంది, దయచేసి నాకు అది ఇవ్వవా అని అడిగితే దేవుడు కనికరించి నువ్వు కోరుకున్నది, నీవు అడిగింది ఇస్తే దాంతో సంతృప్తి చెందక మళ్ళీ ఏం అడుగుతాం? ఇంకొకటి ఏదో అవసరం ఉంటే దాన్ని అడుగుతాం. అయితే దేవుడు నీవు అడిగింది ప్రతి ఒక్కటి ఆయన ఇవ్వడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు. కానీ ఆ పొందుకున్న నీవు దేవుడిచ్చిన నువ్వు ఏదైతే అడిగావో అది నీకు దేవుడు ఇస్తున్నాడు కదా, దాన్ని పొందుకున్న నీవు దేవుని కోసం ఏ విధంగా వినియోగిస్తున్నావు? ఈరోజు మన టైటిల్ నీవు ఏం కోరుకుంటున్నావు. ఇప్పుడు సొలొమోను గారికి దేవుడు అడిగారు, కలలో ప్రత్యక్షమయ్యి, నాయనా సొలొమోన్ నేను నీకేమీ కోరుకుంటున్నావో నువ్వు అడుగు అని అంటే, ఆ సొలొమోన్ ఇచ్చే సమాధానం ఏంటంటే 10వ అధ్యాయం ఒకసారి చదవండి. ఈ గొప్ప జనములకు న్యాయము తీర్చు శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఇప్పుడు సొలొమోను గారు దేవుడి దగ్గర ఏం కోరుకున్నారండి? మాట్లాడండి. సొలొమోను గారు దేవుడి దగ్గర ఏం కోరుకున్నారు? జ్ఞానము కోరుకున్నారు. జ్ఞానం ఎందుకయ్యా అంటే, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా నా రాజ్యంలో ఉన్నారు. వీళ్ళకి నేను న్యాయం తీర్చాలంటే నా శక్తి చాలదు, నా బలము చాలదు, నా యొక్క ఆలోచన చాలదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఈ జనములకు న్యాయం తీర్చాలి అంటే ఖచ్చితంగా నువ్వు నాకు జ్ఞానాన్ని దయచెయ్యు. ఇప్పుడు దేవుడిని జ్ఞానం అడిగాడు కదా సొలొమోను. ఇప్పుడు జనరల్గా సొలొమోను పరిస్థితి ఏంటంటే, ఒక రాజ్యానికి రాజు. ఆ రాజు అయ్యేటప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు దేవుడిని అడగాలి. ఏమనంటే, అయ్యా నేను రాజుగా ఉన్నాను, ఒకవేళ నేను ఏమైనా సంపాదించుకోవాలంటే ఇదే నాకు సరైన సమయం, దయచేసి కొన్ని రాజ్యాల బంగారాలు కానీ, కొన్ని రాజ్యాల వెండిని కానీ, కొన్ని రాజ్యాల జనాల్ని కానీ నాకు తీసుకొచ్చి ఇచ్చి అని కోరుకోవాలి. జనరల్గా ఒక రాజు ఉండే పరిస్థితిలో కోరుకోవాల్సినవి. లేదా రెండోది, ఏ రాజ్యాల రాజులు కూడా నా మీదకి యుద్ధానికి రాకుండా నన్ను ప్రశాంతంగా ఉంచయ్యా అని కోరుకోవాలి. అంతేనా? ఇప్పుడు రాజులు ఏంటంటే ప్రతి క్షణం కూడా యుద్ధం చేయాలి, వాళ్ళతో యుద్ధం చేసి గెలవాలి లేదా ఓడిపోవాలి. కానీ సొలొమోను గారు బంగారం అడగట్లేదు, వెండి అడగట్లేదు, ఆస్తి పాస్తులు అడగట్లేదు, ఒక మిగతా రాజులు యుద్ధాలు రాకుండా చూడు దేవుడా అని కూడా అడగట్లేదు. ఏం కోరుకుంటున్నాడు? మొదటగా, నాయనా ఈ గొప్ప జనాలకి నేను న్యాయం చెయ్యాలంటే నా జ్ఞానం చాలదు, దయచేసి నీ జ్ఞానం నాకు దయచేయు. చాలా మంచి ఆలోచన అండి సొలొమోను గారిది. ఏమి అవసరమో అదే అడిగారు. రిమైనింగ్ మనం మనుషులు చూసుకుంటే, ఒక ఇంటికి ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఒక పెద్ద ఆయన ఎవరినైనా తీసుకోండి, బాబు నీకేం కావాలంటే తన అవసరతలన్నీ కూడా చెప్తారు.
అందులో అవతల వాళ్ళు ఎన్ని ఇస్తారో ఎన్ని ఎవరో పక్కన పెట్టండి, కానీ మన అవసరతలన్నీ కూడా ముందు చెప్పియాలి. కానీ సొలొమోన్ గారు ఆ తప్పు అయితే చేయలేదు. నాకు జ్ఞానం కావాలి దేవుడా, దయచేసి నాకు జ్ఞానాన్ని ఇవ్వు అన్నాడు. అయితే జ్ఞానం పొందుకున్నాడు కదా, జ్ఞానం పొందుకున్న తర్వాత అది ఏ విధంగా వినియోగించుకున్నాడో ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చూద్దాం. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చెయ్యదుము. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే రెహబాముతో చెప్తున్నారు. సొలొమోను గురించి రెహబాముతో చెప్తున్నారు, నాయనా నీ తండ్రి మా మీద చాలా బరువైన కాడిని పెట్టాడు, అది నీవు కాస్త చులకన చేస్తే మేము మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు సొలొమోను జ్ఞానం అడిగాడు కదా, జ్ఞానంతో ప్రజల్ని చక్కగా పరిపాలించాలా, కష్టాలు పెట్టాలా? చెప్పండి. చక్కగా పరిపాలించాలా, కష్టాలు పెట్టాలా? చక్కగా పరిపాలించాలి. మరి చక్కగా పరిపాలించడానికే కదా జ్ఞానం అడిగాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రజల్ని కష్టపెడుతున్నాడు. ఇప్పుడు ఇచ్చిన జ్ఞానాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్నాడా, దుర్వినియోగం చేస్తున్నాడా? మాట్లాడేటండి. ఇచ్చిన జ్ఞానాన్ని వినియోగించుకున్నాడా, దుర్వినియోగం చేస్తున్నాడా? ఖచ్చితంగా దుర్వినియోగమే చేశాడు. అయ్యో, దేవుడు నన్ను ప్రేమించి నాకు కలలో దర్శనం అయ్యి ఇచ్చి నీకేం కావాలి సొలొమోను అడిగితే నేను జ్ఞానాన్ని అడిగానే, ఆ జ్ఞానాన్ని దేనికోసం అడిగానంటే నా ప్రజల యొక్క బాగోగులను నేను మంచిగా చూడాలని అడిగాను. మరి ప్రజల యొక్క బాగోగులను చూడమని దేవుడు జ్ఞానం ఇస్తే నేనేంటి ఇలా ప్రజలు కష్టపడుతున్నాను అని సిగ్గుపడాలా, సిగ్గుపడక్కర్లేదా సొలొమోను? మాట్లాడేటండి. సిగ్గుపడాలి కదా. మరి సిగ్గుపడకుండా ఇంకాస్త మనం ముందుకు వెళ్తే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4, 5, 6 వచనాలు ఒకసారి చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల చుట్టూ త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అషారోతు అను సీదోలి దేవతను, మిల్కోము అను ఎమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. ఇప్పుడు ప్రజల్ని కష్టపెడుతున్నాడు కదా. అయ్యో ఏంటి నాకు పరిస్థితి, నాకు జ్ఞానం కావాలి దేవుడా అని నేను జ్ఞానాన్ని కోరుకున్నాను, తిరిగి నా ప్రజలను కూడా నేను కష్టపడుతున్నాను అని సిగ్గుపడి అక్కడితో ఆగకుండా తన భార్యలు ఏం చేశారంటండి, అన్య దేవతల చుట్టూ తన హృదయాన్ని తిప్పివేశారు. ఇప్పుడు తన జ్ఞానం ఎందుకు పనికొచ్చిందంట? ప్రజల్ని కష్టపెట్టడానికి. రెండోది, దేవుడిని విడిచి అన్య దేవతల చుట్టూ మొక్కడానికా? దేవుడిని జ్ఞానం ఇచ్చిందా? ఈరోజు మనందరికీ కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు మనందరికీ దేవుడు శక్తి ఇచ్చాడు. ఈరోజు మనంతటగా మనం నిర్ణయాలు తీసుకున్న అధికారం మనకి ఇచ్చాడంటే దేనో తెలుసా? నీవు నేను నమ్ముకున్న దేవుడిని ఇంకా ఎక్కువగా ఆరాధించడానికి. అంతేగాని నీకు ఈరోజు జ్ఞానం ఉంది కదా, నీ కింద ఉండే వాళ్ళని నేను తొక్కేస్తాను అంటే దేవుడు చచ్చినా ఊరుకోడు. అలాగే దేవుడిని జ్ఞానం ఎందుకు ఇచ్చాడంటే ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. కానీ సొలొమోను అలా చేయట్లేదండి. ఇచ్చిన జ్ఞానాన్ని పక్కన పెట్టి తన ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. రెండోదిగా అన్య దేవతల వైపు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. అంటే అన్ని దేవతలకు మొక్కుతున్నాడు. ఇదేంటండి? దేవుడు అన్నీ ఇచ్చి రాజ్యానికి రాజుని చేసి జ్ఞానం ఇచ్చి అన్నీ ఇచ్చి నువ్వేం కావాలనైనా నువ్వు కోరుకొని నీ రాజ్యంతో చక్కగా ఉండంటే ప్రజల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వట్లేదు, తనను తాను కూడా ప్రశాంతంగా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాడా? అన్య దేవతల వైపు తిరిగాడు. ఇంకాస్త ముందుకు వస్తే 9వ అధ్యాయం ఒకసారి చూడండి. అదే 11:9. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2వ మార్లు ప్రత్యక్షమై ఎప్పుడైతే అన్య దేవతల వైపు సొలొమోను వెళ్ళాడో, వింటున్నారన్నమాట,
ఎప్పుడైతే అన్య దేవతల వైపు సొలొమోను వెళ్ళాడో అతనికి రెండోసారి ప్రత్యక్షమయ్యాడండి దేవుడు. ఆ కంటిన్యూ చేయండి, అక్కడ ఏముందో. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను, చూడండి, అన్య దేవతల వైపు వెళ్ళొద్దని అతన్ని ఆజ్ఞాపించాడు, అయినా ఆ మాట విన్నాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళండి. సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయెను, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను నా కట్టడలను నీవు ఆచరించకపోయిన ఎడల నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఒకసారి ఇక్కడ చూడండి, రెండోసారి ప్రత్యక్షమయ్యి దేవుడు ఏమంటున్నాడంటే, సొలొమోను, మొదటగా నేను నీకు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోనైనా అని అడిగితే నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నావు. జ్ఞానాన్ని ఎందుకు కోరుకున్నావయ్యా? నీకు ఏంటి అవసరం అంటే, నా జనులకు న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం అవసరమయ్యా, నేనైతే ఈ జనులకు నేను న్యాయం తీర్చలేను అని అడిగావు, నేను నీకు జ్ఞానం ఇచ్చాను. ఇచ్చిన జ్ఞానాన్ని ప్రజల దగ్గర ఎలా ఉపయోగించావు? వాళ్ళని కష్టపెట్టేటట్లు వాడుకున్నావు. రెండోసారి ఏం జరిగింది? అన్య దేవతల వైపు వెళ్ళావు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? మరలా సొలొమోనుకు ప్రత్యక్షమై, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు కాబట్టి నీకున్న ఈ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ దాసుడైన యెరోబోముకి నేను ఈ రాజ్యాన్ని ఇచ్చేస్తాను అన్నాడు. అంతేనా? నేను ఈ రాజ్యాన్ని నీకు ఉండకుండా చేస్తాను అన్నాడు. ఇప్పుడైనా సొలొమోను తలదించుకొని, దేవుడా నేను తప్పు చేశాను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ రాజ్యాన్ని నా నుండి దూరం చేయకు, నేను మరలా నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొని నువ్వు నాకు ఇచ్చిన రాజ్యంలో ఉన్న ప్రజలు నేను సంతోషపరుస్తానయ్యా అని అనాలా? అక్కర్లేదా? దేవుడు రెండోసారి అవకాశం ఇచ్చాడా? మాట్లాడరేట, నేను చెప్పేది అర్థం కావట్లేదా? రెండోసారి అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సొలొమోను అనేది పశ్చాత్తాపడి తీరాలి. కానీ అప్పటికైనా పశ్చాత్తాపడట్లేదు. ఒకసారి చూద్దాం, 11వ అధ్యాయం 40వ వచనంలో ఒకసారి చదువుదాం. సొలొమోను పశ్చాత్తాపడ్డాడో లేదో ఇక్కడ తెలుసుకుందాం. జరిగిన దానిని విని సొలొమోను యెరోబోమును చంప చూడగా యెరోబోము లేచి, చాలు ఇప్పుడు యెరోబోమును ఏం చేయాలనుకుంటున్నాడంట సొలొమోన్? ఇదేంటండి, రెండోసారి దేవుడు ప్రత్యక్షమయ్యి, నాయనా నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని దేవుడు హెచ్చరిస్తే, నీ దగ్గర ఉన్న రాజ్యాన్ని తీసివేసి నేను యెరోబోముకి ఇచ్చేస్తాను, రాజుగా చేస్తాను, నువ్వు ఇంకా నాకు అవసరం లేదని పక్కన పెడితే, దేవుని దగ్గర పశ్చాత్తాపడవలసిన సొలొమోన్ ఏం చేస్తున్నాడంట? ఎవరినైతే దేవుడు రాజుగా చేస్తానంటున్నాడో అతన్ని చంపేద్దామని బయలుదేరుతున్నాడు. ఇదేంటండి ఇది? దేవుడిచ్చిన జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోలేనప్పుడు అది నువ్వు అడిగేందుకు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని నువ్వు సరిగా వినియోగించుకోలేకపోతే అసలు అడిగిన అవసరం ఏముంది దేవునికి? ఈరోజు మనకు కూడా దేవుడు చాలా అడిగినవి ఇస్తున్నాడండి. మరి మనం సొలొమోను గారిలాగా ఉన్నామా? లేదా దేవుని దగ్గర, ప్రభువా నేను నీకు పలానా విషయం అడిగాను నాయనా, అది నాకు దయచేసావు, దయచేసి ఒకవేళ నేను ఈ విషయంలో ఏమైనా తప్పిపోయానేమో నన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడుతున్నామా? తిరిగి సొలొమోనులాగే దాని వెనకాల మనం పరిగెడుతున్నామా? మొదటిగా సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానాన్ని దేనికి అడిగాడంటే ప్రజల్ని సంతోషపెట్టడానికి అడిగాడు, ప్రజల్ని సంతోషపెట్టలేదు. రెండోది ఏం చేశాడు? తన భార్యలను నమ్ముకొని అన్య దేవతల చుట్టూ తిరిగాడు. దేవుడు మరలా రెండోసారి ప్రత్యక్షమయ్యి, సొలొమోన్ నీవు చేస్తున్నది కరెక్ట్ కాదు, నీ తండ్రి అయిన దావీదును ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన నా యందు ఎలా ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు కూడా దేవుని మాట వినలేదు సొలొమోన్. ఏం చేశాడు? తిరిగి అదే కంటిన్యూ చేశాడు. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? సొలొమోన్ నేను నీ రాజ్యాన్ని నీకు ఇచ్చి తప్పు చేశాను, ఇక నీకు ఈ రాజ్యం ఉండకుండా నేను తీసేస్తాను, నీ తర్వాత యెరోబోమును నేను రాజుగా చేస్తాను అని అంటే, అప్పటికి కూడా పశ్చాత్తాపడకుండా, అయ్యో నేను ఒక రాజ్యాన్ని కోల్పోతానని, దేవుని మాటను ధిక్కరిస్తానని, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నానని భయం లేకుండా ఎవరినైతే రాజుగా చేస్తానన్నాడో తిరిగి అతన్ని చంపడానికి బయలుదేరాడండి. ఎంత అన్యాయం అండి ఇది! దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నాడో ఒకసారి చూడండి. మరి మనం దేవుణ్ణి ఏం కోరుకుంటున్నాం? ఈరోజు మన ప్రశ్న. సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు, వ్యర్థం. మరి మనం ఏం కోరుకుంటున్నాం? దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం? రెండో వ్యక్తి మరొకరు ఉన్నారండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం రెండో వ్యక్తి ఇక్కడ మనకు కనబడతారు. మార్కు సువార్త 10వ అధ్యాయం
46 మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమని కేకలు వేయును. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ బిగ్గరగా కేకలు వేశాను. ఇక్కడ రెండో వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆల్రెడీ ఇక్కడ మీకు ఆ విషయం ఎవరు ఏంటని అర్థమై ఉంటుంది. గుడ్డుమయ్యే అది భిక్షగాడు. ఓకే, ఈయన ఏం చేస్తున్నాడంటే ఎవరో వస్తున్నారని తెలిసి వెంటనే కేకలు వేశాడు. అక్కడ ఉన్నవారు ఏమంటున్నారు? కేకలు ఆపమంటున్నారు. కానీ ఇతను ఏం చేశాడు? మరి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఇక్కడ ఈయన మనకు ఒక సందేశం నేర్పిస్తున్నాడు అండి. ఏంటంటే, నీవు కూడా ప్రార్థన చేసేటప్పుడు అపవాది కొన్నిసార్లు నిన్ను గద్దించే ప్రార్థన ఆపు అని అనొచ్చు. కానీ ఆ భిక్షగాడు ఏం చేశాడు? మరి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. అంటే మనం కూడా అపవాది గాడికి లొంగకుండా మరి గట్టిగా మన దేవునికి ప్రార్థన వినేలా చెయ్యాలి. ఇంకాస్త ముందుకు వస్తే ఇంకా చదవండి, 50 వచనం నుంచి చదవండి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమీ గోరుచున్నానని వారిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. ఇప్పుడు ఈ గుడ్డి భిక్షగాడు ఏం చేశాడంటే, తనకి ఏం అవసరమై ఉంది? చూపు అవసరమై ఉంది. తనకి ఏమైతే అవసరమో అదే అడిగాడు. ఏం అవసరం ఇప్పుడు తనకి? చూపు అవసరం. చూపునే కదా అడిగాడు. దేవుడు చూపిచ్చాడు కదా అక్కడ. ఇప్పుడు చూపుని కోరుకున్న తరువాత జనరల్గా అందరూ చేసే పని ఏంటంటే, తనకు నచ్చినది తను చూస్తూ ఉంటారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కీర్తనలు 119:18 ఒకసారి చదవండి. కీర్తనలు 119:18. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. చూడండి, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. అంటే ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారంటే, చూపు కోరుకున్నాడు అక్కడ భిక్షగాడు. కానీ దావీదు గారు మనకేం చెప్తున్నారంటే, ధర్మశాస్త్రం మీద ఆశ్చర్యమైన సంగతులు అంటే నువ్వు కోరుకున్నది ఆత్మీయ నేత్రాలు. కానీ దేవుడా, నేను ఆత్మీయ నేత్రాలు ఉంటే చెడిపోతానేమో, నాకు మనోనేత్రాలు తెరవయ్యా అన్నారు. ఇందాక సేవకులు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని యొక్క మర్మం చెప్పారు. సిలువలో మనకు అనుభవించవలసిన శ్రమని ఆయన అనుభవించారు. ఆ ఆత్మీయ నేత్రాలతో చూస్తేనే అది నీకు కనబడద్దని. అంటే అందరికీ భౌతికమైన నేత్రాలు ఉంటాయండి. దాంతో చూస్తే కొన్నిసార్లు ఆ విలువని, ఆ ప్రేమని మనం వెలగట్లేం. అదే ఆత్మీయ నేత్రాలతో చూస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమను, ఆయన మన కోసం పడిన కష్టాలని, శ్రమల్ని, అనుభవాల్ని మనం ఖచ్చితంగా చూస్తాం. ఇంకో మాట కూడా ఉందండి అక్కడ. లూకా 11:34 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా 11:34. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. అది చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండెను. ఇప్పుడు అక్కడ కళ్ళు కోరుకున్నాడు, నాకు చూపు కావాలి దేవుడా అని. కానీ బైబిల్ సెలవిస్తుంది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పయ్యా అని దావీదు భక్తులు అంటున్నారు. అంటే నాకు ఈ చూపు కాదు దేవుడా, భౌతికమైన నేత్రాలు కాదు, ఆత్మీయ నేత్రాలు కావాలంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ? నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా ఏమైపోద్దట. ఇప్పుడు కళ్ళు కోరుకున్నాడు కదా, కానీ వాస్తవంగా ఆయన కోరుకోవాల్సింది ఏంటంటే భౌతికమైన నేత్రాలు ప్లస్ ఆత్మీయ. చెప్పరేట నాతో, భౌతికమైన నేత్రాలతో పాటు ఆత్మీయ నేత్రాలు కూడా కోరుకోవాలి. కానీ అక్కడ గుడ్డి భిక్షగాడు తనకి ఏం అవసరమై ఉంది? భౌతికమైన నేత్రాలు అవసరమై ఉన్నాయి. వెంటనే దేవుడిని కోరాడు, దేవుడు ఇచ్చేశాడు. కానీ భౌతికమైన నేత్రాలు ఉంటే కొద్ది రోజులకు నీవు ఎక్కడో ఒక దగ్గర పడిపోతావు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూడినట్లు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పయ్యా అని దేవుడిని
కోరుకుంటున్నాడు. ఇక మూడో వ్యక్తి మనలో ఒక పరిచయం చేసి నేను ముగిస్తాను. ఇది చాలా 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 కఠినమైనదండి. ఎందుకు కఠినమైనదంటే ఆ ఆప్షన్స్ మీకు ఇచ్చిన ఏవి చూజ్ చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఆ వ్యక్తి ఎవరు అంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం మనం ఒక్కసారి చదువుదాం. తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులందరినీ లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చాలు. ఇక్కడ దావీదు గారిని సాతాను ఏం చేశాడంట? బాబు, సాతాను ఏమంటున్నాడంటే దావీదుకి, దావీదు నీ ఇశ్రాయేలీయుల బలం ఎంత ఉందో ఒక్కసారి లెక్కేసుకో అని ఎవరు ప్రేరేపిస్తున్నాడంట? సాతాను దావీదుని ప్రేరేపిస్తున్నాడు కదా. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? తనకున్న కండబలాన్ని బట్టి, తనకున్న మనుషులను బట్టి, తనకున్న కత్తులు, రథాలు, గుర్రాలు, సంథింగ్, రాజు అంటే అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి ఆయన అతిశయ పడకూడదండి. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో లేకుండా సాతాను లెక్కెట్టమని ప్రేరేపింపగానే లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. ఈరోజు దేవుడు నీకు కొన్ని ఆస్తిపాస్తులు ఇవ్వచ్చండి. దేవుడు నీకు ఈరోజు కొంత బంగారము, వెండి, ఉండడానికి మంచి నివాసం, నీవు కోరుకున్నది ప్రతి ఒక్కటి ఇవ్వచ్చు. కానీ ఎప్పుడైతే దాన్ని చూసి విర్రవీగావో, దావీదు గారికి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది. అలాంటి ట్విస్ట్కి మనం దొరకకుండా కాస్త సేఫ్ అవుతాం. ఈరోజు నీకున్న బంగారం నిన్ను దావీదు గారిలా తప్పించదు. ఈరోజు నీకున్న వెండి ఆయనకి కలిగిన ఒక సమస్య నుండి బయటపెట్టినట్టు నిన్ను బయటపెట్టదు. నీకు ఏవైనా కలిగి ఉన్నావు అంటే ఆ కలిగి ఉన్న దాన్ని దేవుని దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా నాకు ఇది ఇచ్చావు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలని ప్రార్థన చేయండి. ఎప్పుడైతే నాకెంత భూమి ఉంది, ఎప్పుడైతే నాకెంత బంగారం ఉంది, ఎప్పుడైతే నాకెంత ధన నిధి ఉంది, ఎప్పుడైతే నా వెనక ఎంతమంది జనాలు ఉన్నారని ఎప్పుడైతే విర్రవీగావో, దేవుడు దావీదు కుట్టిన దెబ్బ నిన్ను నన్ను కొడితే అక్కడే పడతాం. అయితే దేవుడు ఏం చేశాడు? సాతాను ఏం చేశాడు? దావీదు దగ్గరికి వచ్చి నీ యొక్క బలం ఎంతో లెక్క పెట్టుకోనంటే లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. ఇప్పుడు 9వ అధ్యాయంలో ఒకసారి చదవండి అమ్మా, 21:9. యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనెము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుతున్నాను. ఒకసారి ఇప్పుడు ఎన్ని విషయాలు దావీదు దగ్గర ఉంచుతాను అంటున్నాడు దేవుడు? 3 విషయాలు ఒకటి ఉంచుతాను, నువ్వు అందులో ఒక్కటి కోరుకో. ఏంటంటే ఆ 3 విషయాలు ఒకసారి చదవండి. 12వ అధ్యాయం నుండి ఒకసారి చదవండి. 3 ఏండ్ల పాటు కరువు కలుగుట. ఒకసారి మొదటిది ఏంటండి? 3 ఏండ్ల పాటు కరువు కలుగుట. రెండోది 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట. ఒకటి ఏంటండి? 3 ఏండ్ల పాటు కరువు. రెండోది 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముతానే ఉంటారు. రెండో విషయం. ఇక మూడోది ఏంటో ఒకసారి చూడండి. 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనము కలుగజేయును. ఇప్పుడు చూడండి, దావీదు గారికి ఏం కోరుకున్నా నష్టం వచ్చేది ఎవరికి? దావీదు గారికైనా. 3 ఏండ్ల పాటు కరువు, 3 నెలల పాటు కత్తులు పట్టుకొని శత్రువులు తరుముతానే ఉంటారు. దావీదు గారు పరిగెత్తుతూనే ఉండాలి. ఇంకేం చేయాలి? 3 రోజుల పాటు కరువు. మూడోది ఒకసారి చూడమ్మా. 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు. చూడండి, మూడోది తెగులు. ఇప్పుడు ఈ 3లో ఒకటి కోరుకోని అయినా అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఏం కోరుకుంటాడు దావీదు? ఏం కోరుకున్నా దావీదుకే నష్టం. ఎప్పుడైతే నీ వెనకున్న ప్రతి దాన్ని చూసి నువ్వు ఎప్పుడైతే కాలర్ ఎగరేస్తావో, ఇచ్చిన దేవుడిని మర్చిపోతావో, దావీదు గారికి పట్టిన గతే మనకి పడుతుంది. ఏమిచ్చినా దేవా నీకు స్తోత్రం, నాకు ఇది దయచేసావు. ఒకవేళ ఏం లేకపోయినా దేవా నాకు ఇది అవసరమై ఉంది నాయనా, నాకు ఇది కావాలని అడగండి. ఇచ్చిన తర్వాత సొలొమోను గారి లాగా వ్యర్థంగా అనుకరించకండి. ఇప్పుడు ఏం కోరుకున్నాడో దావీదు ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం
అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. దేవుడు పెడితే అలాంటి ఇరుకులే పెడతాడండి. నేను మిక్కిలి ఇరుకులో చిక్కున్నాను. ఏంటంటే అది, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలో పడుదునుగాక అని గాదుతో చెప్పెను. నేను మనుషుల చేతిలో పడను, నేను యెహోవా చేతిలోనే పడతాను. అంటే మూడో ఆప్షన్ అనేది ఎంచుకున్నారండి దావీదు గారు. మూడో ఆప్షన్ అనేది ఎంచుకున్నారు. ఇప్పుడు నా మూడో ఆప్షన్ ఏమైనా చాలా చిన్నది అనుకుంటున్నారా? కిందకు వస్తే అది ఎంత పెద్ద విపరీతం తీసుకెళ్ళిందో ఒకసారి చూడండి. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయుల్లో 70,000 మంది చచ్చెను. చూడండి, చిన్న తెగులంట ఎంతమందిని తీసుకెళ్ళింది? 70,000 మందిని తీసుకెళ్ళింది. ఒక రాజ్యానికి రాజు అయ్యుండి ఆ రాజు చేసిన చిన్న తప్పు వల్ల, ఏంటో చిన్న తప్పు, తనకున్న బలాన్ని బట్టి అతిశయపడ్డాడు. తనకున్న రాజ్యాన్ని బట్టి అతిశయపడ్డాడు. నేను రాజుని, నా కింద ఎంతమంది బలం ఉంది, నాకెంత బంగారం ఉంది, నాకెంత వెండి ఉంది, నా కింద ఎంత సైన్యాధిపతులు ఉన్నారు, నాకేంటి భయం అని చిన్న సాతాను చెప్తే విర్రవీగిపోయాడండి దావీదు. సాతాను ప్రేరేపించమని చెప్తాడు. అలాగే కొన్నిసార్లు నీ దగ్గరికి వచ్చి ఎవరికైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్న ఏమైనా మనస్పర్ధలు వచ్చాయి అనుకోండి, నా స్టేటస్ ఏంటో నీకు తెలుసా? ఏంటి నీ స్టేటస్? అదంతా ఎవరిచ్చారండి? దేవుడు ఇవ్వలేదా నీకు? నీకంతా నువ్వేమైనా కష్టపడి సంపాదించుకున్నావా? దేవుడు ఇవ్వాలన్నా క్షణం చాలదు, దేవుడు తీసుకోవాలన్నా క్షణము చాలదు. ఇచ్చిన దేవుడిని స్తుతించండి. నీకు ఉంటే ఉండొచ్చు, కానీ అది నీవు మాత్రమే అనుభవించాలి. ఇతరులకి దాన్ని చూపించావో, దావీదు గారిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, 70,000 మంది చనిపోయారు. ఇంకా దావీదు గారి కోసం మరొక్క మాట నేను చెప్పి ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కత్తి చేత కాదు, ఈటి చేత కాదు, కేవలం యెహోవా నామము చేతే నేను యుద్ధం చేస్తాను అన్నాడు కదా. సమూయేలు గ్రంథంలో ఆ మాట ఉంటుంది. ఒకసారి చూడండి, 17వ అధ్యాయం అనుకుంటా, 17:47 అనుకుంటా, 17:47. యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదని ఈ దండువారందరూ తెలుసుకుందరు, యుద్ధము యెహోవాదే. ఇదేంటండి? అక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు నాకున్న బలం నాకేం చేయదు, నాకున్న కత్తులు నాతో యుద్ధానికి రావు, నేను యెహోవా పేరట యుద్ధానికి వెళ్తాను అన్నాడు. ఎప్పుడు గొలియాతో యుద్ధానికి వెళ్ళినప్పుడు. ఏం తెలియదా? తెలియని విషయాలు ఏమైనా అడుగుతున్నాను మీకు. గొలియాతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి చేత కాదు, ఈటి చేత కాదు, యెహోవా నామం చేత నేను యుద్ధానికి వెళ్తాను అంటున్నాడు. ఇక్కడ సాతాను వచ్చి శోధించగానే సాతాను శ్రమలో పడిపోయేటండి. అక్కడేమో కాలబలం, రాజ్యబలం కావాలి. ఎప్పుడు సాతాను వచ్చి ప్రేరేపిస్తే. అదే గొలియాతను చంపడానికి వెళ్ళేటప్పుడు నాకు కత్తి అక్కర్లేదు, ఈట అక్కర్లేదు, నేను యెహోవా నామంలో ఒక్కనే యుద్ధం చేస్తానని ముందుకెళ్ళాడు. మరి ఇప్పుడున్న తెలివితేటలు, ఇప్పుడున్న సామర్థ్యం, ఇప్పుడు దేవుని మీద ఆధారపడే నైపుణ్యం ఏమైపోయింది అక్కడికి వెళ్ళేసరికి? అంటే దీని అంతటికి కారణం ఏంటంటే సాతాన్. ఈరోజు మనకి కూడా ఏదో ఒక చిన్న మనసులో పుట్టిన వదిలేస్తాడు. డబ్బు ఆశ ఉండే వాళ్ళకి డబ్బు ఆశ, బంగారం ఆశ ఉండే వాళ్ళకి బంగారం ఆశ, బట్టల ఆశ ఉండే వాళ్ళకి బట్టల ఆశలు. అమ్మా ఒకసారి నీ బీరువాలోకి వెళ్ళి ఎంత బంగారం ఉందో లెక్కేసుకో అని మీకు ఎప్పుడైనా ఆలోచన పుట్టింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తామంటే మనిషి ఇలా ఉండేవాళ్ళం ఇలా బిగించుకొని వెళ్తాం. ఎందుకని? ఒక్కసారిగా గర్వం పొంగిపోద్ది. నా దగ్గర ఎంత ఉందా, ఒకసారి లెక్కేసుకొని కడుపు నిండిపోద్దండి అదంతా లెక్కేసుకొని వచ్చేసరికి. కానీ దానివల్ల పరిణామం ఏంటో తెలుసా? దేవుడు చూపిస్తున్నాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు దావీదుకి. మరి మనకి ఎన్ని ఆప్షన్స్ ఇస్తాడో దేవుడు ఆ టైంలో ఇచ్చాడు అనుకోండి. ఏం కోరుకుంటామమ్మా అంటే మనం నెత్తి నేలకేసి కొట్టుకొని ఏడ్చినా సరే దేవుడు ఆ టైంలో క్షమించడు. ఎందుకంటే ఇచ్చిన నన్ను నీవు మర్చిపోయి నీకున్న దాని మీద నీవు మనసు పెట్టి దాని మీద నీవు ఆధారపడుతున్నావు. ఇచ్చిన నన్ను నా మీద నీవు ఆధారపడకుండా నీకున్న దాని మీద ఆధారపడుతున్నావు. దయచేసి ఆ పద్ధతి మంచిది కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవేం కోరుకుంటున్నావు అనే ప్రశ్నకి మొదట ఎవరండి? సొలొమోన్ ఏం చేశారు? జ్ఞానాన్ని అడిగారా? జ్ఞానాన్ని అడిగితే దేనికోసం అడిగారు జ్ఞానాన్ని? ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చడానికి జ్ఞానాన్ని అడిగారు. న్యాయం తీర్చాడా ప్రజలకి? ఏం చేశాడు? కష్టపెట్టాడు. మాట్లాడండి కొద్దిగా. కష్టపెట్టాడా? ఇప్పుడు రెండోది ఏం చేశాడు? అన్య దేవతల వైపు వెళ్ళాడు.
అన్య దేవతల వైపు వెళ్తే దేవుడు ఏం చేశాడు? మళ్ళీ రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. ఒక మనిషికి ఒకసారి ప్రత్యక్షం అవ్వడే చాలా అరుదు, చాలా గొప్ప విషయం. అలాంటిది రెండోసారి ప్రత్యక్షమయ్యాడంటే ఆయన కృప సొలొమోను మీద ఎంత హెచ్చుగా ఉందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. రెండోసారి ప్రత్యక్షమై ఏం చేశాడు? నువ్వు చేస్తున్న పని తప్పు, ఈ రాజ్యాన్ని నీ దగ్గర నుండి నేను తీసివేసేస్తాను అని అంటే, అయ్యో నాకు రాజ్యం పోతుంది, దేవుడు నన్ను క్షమించు, నేను నీ దారిలో నడుస్తానని అనవలసింది పోయి ఎవరినైతే రాజుగా చేస్తానన్నా ఆ రాజుని చంపడానికి వెళ్ళిపోతాను. అంటే జ్ఞానం అనేది ఎక్కువైపోయింది. వేరే రూట్లో ఆ జ్ఞానాన్ని దేవునిలో వాడట్లేదు, అనవసరమైన వాటి మీద జ్ఞానాన్ని వాడుతున్నాడు. ఇక రెండో వ్యక్తి ఎవరు అంటే చెప్పండి, గుడ్డివాడు. చూపు కావాలని అడిగాడు, చూపు కావాలని అడిగాడు, కానీ అది ఏ నేత్రాలు? అవి ఆత్మీయ నేత్రాలా, భౌతికమైన నేత్రాలా? భౌతికమైన నేత్రాలు కావాలని అడిగాడు. కానీ మనం ఏం కోరుకోవాలి? ఆత్మీయ నేత్రాలు కావాలని కోరుకోవాలి. మూడోదిగా ఎవరంటే దావీదు గారు. దావీదు గారు ఏం కోరుకున్నారు? అసలు కోరుకోవడానికి కారణం ఏంటి? తన వెనకున్న బలాన్ని చూసి సాతాను ప్రేరేపించాడంట. దావీదు గారు బ్లైండ్గా వెళ్ళిపోయి లెక్క పెట్టమంటే లెక్క పెట్టుకొని వచ్చేసారు. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 సంవత్సరాల పాటు శత్రువులు నేను తరుముతారు, కొంత శ్రమ వస్తుంది, ఇలా 3 ఆప్షన్స్ ఇచ్చారు, తెగులు వస్తుంది అని. ఇప్పుడు దావీదు గారు ఏం కోరుకోవాలో తెలియక, ప్రజల చేతిలో నేను పడినయ్యా, దయచేసి నేను నీ చేతిలోనికి వచ్చేస్తాను, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే 3 ఆప్షన్ ఎంచుకున్నారు. దానివల్ల ఎంతమంది అండి? 70,000 మంది. రాజు అవ్వడానికి ముందు మాత్రం దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాడు. రాజు అయిన తర్వాత మాత్రం సాతాను ఏసుకి లొంగిపోయి తనకున్న బలాన్ని మర్చిపోయి, తనకున్న దేవుని తోడిని మర్చిపోయి రాజ్యానికి శ్రమలు తెచ్చిపెట్టాడండి దావీదు. అందుకే ఒక భక్తుడు పాట పాడాడు, దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరుతావా, ఘనము కోరుతావా, ధనము కోరుతావా, ఘనము కోరుతావా, అల్పకాల పాప భోగములను కోరుతావా, అల్పకాల పాప భోగములను కోరుతావా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. జ్ఞానమును అడిగాడు, పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను. ఆనాడు బలమును పొందాడు, బలవంతుడయ్యాడు, బలహీనతలో పడి పోయాడు సంసోను. జ్ఞానమును అడిగాడు, పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను. ఆనాడు బలమును పొందాడు, బలవంతుడయ్యాడు, బలహీనతలో పడి పోయాడు సంసోను. జ్ఞానులు బలవంతులు బందీలైపోగా, జ్ఞానులు బలవంతులు బందీలైపోగా, బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో? ప్రభు కృపను కోరుతావా? దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ఈరోజు మనం దేవుని దగ్గర ఏం కోరుకుంటున్నాం, అది ఏ విధంగా వాడుకుంటున్నాం అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు మరొకసారి నా హృదయపూర్వమైన ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుని సేవలకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను.